హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజన్య వ్లాగ్స్. గోవా ట్రిప్ వ్లాగ్ అనమాట ఇది. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం అండ్ చెక్ ఇన్ చేసి ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ అక్కడ గైడ్ లైన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉండే. అండ్ విండో సీట్ నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంది. మెన్యూలో ఏమున్నాయని నేను మా అక్క అయితే చూస్తున్నాం. కొన్ని పిక్స్ తీసుకున్నాం అండ్ ఫైనలీ రీచ్ టు గోవా. అండ్ అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అయితే హోటల్కి వెళ్ళిపోయాం. అండ్ లంచ్ టైం కాబట్టి అక్కడ వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసుకొని లంచ్ చేసాం. అండ్ నెక్స్ట్ మేము బీచ్కి వెళ్దామని రెడీ అయిపోయాం. అక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ నైట్కి అయితే మేము కాలన్ఘట్ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, లైక్ హ్యాండ్ బ్యాగ్స్, స్లిమ్ క్యాచర్స్, డ్రెస్సెస్. అక్కడ మా మమ్మీకి అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం. ఈ షాప్స్ అన్నీ బీచ్కి ఎంట్రన్స్లో దగ్గరలోనే ఉంటాయి. అండ్ బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాక డిస్కో పార్టీస్, సాంగ్స్, బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. ఫుడ్ స్టాల్స్ కోసం అయితే చాలా వెతికాం. అండ్ అక్కడ హైదరాబాదీ రెస్టారెంట్ ఉండే, సో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. తినేసి మేమైతే హోటల్కి రిటర్న్ వెళ్ళిపోయాం. దిస్ ఈస్ డే 2 ఇన్ గోవా. అండ్ మార్నింగే లేచి పర్రా రోడ్కి అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడ ఆలియా భట్ సీన్ అయితే రీక్రియేట్ చేసాం. నాకు మా అక్కకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా బావ అయితే ట్రయల్స్ వేస్తున్నాడు అనమాట ఆలియా భట్ది సీన్. అండ్ అవుట్పుట్ అయితే ఇది. మేము ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కానీ వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి డిస్టర్బ్ చేయడానికి. ఒక ఫోటో తీసుకోవాలంటే అట్లీస్ట్ మినిమం 5 minutes అయితే పట్టింది అనమాట. వీళ్ళైతే గ్రూపే వెహికల్స్ వేసుకొని వచ్చేసరికి ఇరిటేషన్. ఇక్కడ సైకిల్స్ అయితే వాళ్ళే రెంట్కి ఇస్తారనమాట. అండ్ సైకిల్స్ తీసుకొని దాని పిక్స్ అయితే తీసుకున్నాం. ఆఫ్టర్నూన్ అయితే బాగా బీచ్కి వెళ్ళాం. అండ్ అక్కడ ఒక మంచి రీల్ తీసుకొని బీచ్లో అయితే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ లంచ్ చేసి అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ అక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. ఈ ఫోర్ట్ అయితే 17th centuryలో పోర్చుగీస్ వాళ్ళైతే బిల్డ్ చేశారంట. అండ్ ఈ లైట్ హౌస్ అయితే ఏషియాలో చాలా ఓల్డెస్ట్ లైట్ హౌస్ అంట. ఇక్కడ కనిపించేది అండర్ గ్రౌండ్లో ఒక జైలు ఉంటుంది. అండ్ అందులో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ని అయితే జైల్లో లాక్ చేశారంట. అండ్ ఈ రూమ్ టార్చర్ ఛాంబర్ అంటారంట, ఎందుకంటే ఇక్కడ ప్రిజనర్స్ని టార్చర్ చేస్తారంట. అండ్ ఇది రీసౌండ్ వచ్చే రూమ్. అండ్ ఇక్కడ కనిపించేది మనకి అరేబియన్ సీ వ్యూ. ఎంత బాగుందంటే వ్యూ సన్సెట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ అయితే చేశారంట, లైక్ దిల్ చాతా హై, ధూమ్, గోల్మాల్ మూవీస్లో.
అయితే సింక్వేరియం లొకేషన్లో ఉన్న ఒక బీచ్కి అయితే వచ్చాం. అండ్ ఇది కూడా అగోడా ఫోర్ట్కి దగ్గరే. అండ్ ఫస్ట్ టైం నేను ఇక్కడ పారాగ్లైడింగ్ అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం వేసింది. పైకి వెళ్ళగానే కొంచెం భయం వేసి, బట్ ఆ ఫీలింగ్ మాత్రం ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో ఒక్కసారైనా అనిపించింది. పైనుంచి ఆ వ్యూ చూస్తుంటే ఒక సైడ్ ఏమో సన్సెట్, కింద అరేబియన్ సీ వ్యూ మాత్రం సూపర్ అసలు. డే 3 ఇన్ గోవా. అండ్ ఈరోజు అయితే మేము మురుదేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ రాజగోపురం నుంచి 18th ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే టికెట్ తీసుకున్నాం. అండ్ పర్ పర్సన్ 20 రూపీస్ పడింది. నుంచి అయితే మనకు ఒక సైడ్ శివుడు కనపడతాడు అండ్ ఇంకొక సైడ్ ఓం బీచ్. ఈ వ్యూ మొత్తం మనం 20 రూపీస్తో చూసాము. మురుదేశ్వరం టెంపుల్ డేలోనే కాదు, నైట్లో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ అయితే మేము రిటర్న్ వెళ్ళిపోయాం. లగేజ్ అంతా తీసుకొని మేమైతే నీలోఫర్ టీ తాగుదామని వెళ్ళాం. నీలోఫర్ ఫేమస్ టీ విత్ మస్కాబన్ అయితే మేము ఆర్డర్ చేసాం. అండ్ టేస్ట్ వాస్ గుడ్. అండ్ నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై గైస్.